నమస్తే అండి. మీ సతీష్. పిఠాపురం ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆత్మహత్య కేసులో కీలక నిందితుడు సాదిక్ ఖాన్ను ఎట్టకేలకు ఏపీ పోలీసులు ఉత్తరప్రదేశ్లో పట్టుకున్నారు. ఈ సాదిక్ ఖాన్ ఎంత ఖతర్నాక్ అనేది అతను పరారైన విధానం చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు గోదావరిలో దూకేశారు అని తెలిసిన రోజు రాత్రే వీడి రైల్వే స్టేషన్కి వచ్చి ఒక జనరల్ టికెట్ తీసుకుని దొరికిన ట్రైన్ ఎక్కేసి పారిపోయాడు. ఆ తర్వాత కేవలం 5 రోజుల్లోనే ఏకంగా 4 రాష్ట్రాల్లో మకం మార్చాడు. తన ఫోనును సైతం తెలివిగా కాకినాడలోనే ఇంట్లో వదిలేసి ఆచూకీ దొరకకూడదు పోలీసులకన్న ఉద్దేశంతోనే పారిపోయాడు. పోలీసులతో దాగుడు మూతలు ఆడిన సాదిక్ ఆటను అతనే పందాలోనే వెళ్ళి పోలీసులు అయితే కట్టించారు. అతను ఎత్తులు వేస్తుంటే వాటన్నింటినీ ఛేదించుకుంటూ పై ఎత్తులు వేస్తూ ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటారు వాళ్ళు. అందుకే అతని ఆట కట్టించే విధంగా అతను ఎంత దూరం ఎస్కేప్ అవుతున్నా అతన్ని వెంటనే వెంబడిస్తూ వేటాడుతూ ఫైనల్లీ ఉత్తరప్రదేశ్లో పట్టుకున్నారు. అతనిని మరొక్క రోజు పట్టుకోకపోయి ఉంటే నేరుగా కేరళకు వెళ్ళి అక్కడ నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోవాలని స్కెచ్ వేశాడు. ఆ తర్వాత ఈ దుబాయ్లోనూ ఇంకెక్కడో శాశ్వతంగా గడిపోయిన కలలు కూడా కన్నాడు. ఈ ఏఈ కుమార్తె సౌజన్యతో సంబంధం పెట్టుకుని ఆమె ప్రైవేట్ వీడియోలు, ఆమె పర్సనల్ టాక్స్, కాల్స్ను రికార్డు చేసి పెట్టుకుని వాటిని చూపిస్తూ ఆ కుటుంబానికి ప్రత్యక్ష నరకం చూపించడం వల్లే వాళ్ళు ఈ లోకంలో ఇంకా తమను రక్షించే వాళ్ళు లేరు, ఈ రాక్షసుడు తమను బతికి ఉండగానే రోజు చంపుతూ ఉన్నాడు, అందుకే ఒకేసారి ప్రాణాలు పోతే మంచిదే అనే నిర్ణయానికి అయితే వాళ్ళు వచ్చేసారు. ఆ రకంగా బలవన్మరణానికి అయితే పాల్పడ్డారు. అయితే ఈ సాదిక్ని పట్టుకోవడానికి పోలీసులు వేసిన మాస్టర్ స్కెచ్ను ఖచ్చితంగా అభినందించాల్సిందే. సాదిక్ పరారైన వెంటనే ఆయన ఇంటికి దర్యాప్తు చేసేందుకు వెళ్ళిన పోలీసులు అతడి పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే నిందితుడిపై వెంటనే లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. దీంతో ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా దొరికిపోతాను అనే భయంతో అతడు సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోవాలని ప్లాన్ వేశాడు. పోలీసులకు తన గురించి చిన్న క్లూ కూడా దొరకకూడదని పక్కా ప్లాన్ వేశాడు. అందుకే సెల్ ఫోను అట్లాగే క్రెడిట్ డెబిట్ కార్డులు కూడా ఇంట్లోనే వదిలేసి యూపీఐ పేమెంట్స్ కూడా చేసినట్లయితే దొరికిపోతామనే ఉద్దేశంతో ఏటీఎం విత్డ్రా చేసినా సరే దొరికిపోతామనే ఉద్దేశంతోనే కేవలం 15,000 రూపాయలు చేతిలో పట్టుకుని పారిపోయాడు. అయితే సీసీ కెమెరాలతో పాటు రైల్లో ఒక ప్రయాణికుడు ఫోన్ నుంచి కాల్ చేయడంతో పాటు ఇంకా కొన్ని అతి ముఖ్యమైన చిన్న క్లూసే. ఆ క్లూస్ ద్వారానే ఇతడిని వెంటాడి పోలీసులు చివరికైతే అరెస్ట్ చేశారు. ఈ నెల 16వ తేదీ రాత్రి నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న గంటల వ్యవధిలోనే ఈ సాదిక్ సమాచారం తెలుసుకుని వెంటనే పరారైపోయాడు. అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకు సామర్లకోట రైల్వే స్టేషన్కి వెళ్ళి జనరల్ టికెట్ తీసుకొని కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కేశాడు. అతడు ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి పారిపోవడంతో దాన్ని స్వాధీనం చేసుకుని అందులోని కాంటాక్ట్లను పోలీసులు అయితే పరిశీలించారు. అతడికి పలు రాష్ట్రాల్లో పరిచయస్తులు ఉండడంతో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ సాయంతో షెల్టర్ తీసుకొని ఆ తర్వాత దేశం దాటి పారిపోవాలని ట్రై చేస్తున్నాడనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. హైదరాబాద్, కోల్కతా, రాయ్గఢ్, ముంబై ఇట్లా అనేక ప్రాంతాలకు పోలీస్ టీమ్స్ వెళ్ళి ఆరా తీశారు. సామర్లకోటలో కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి తన సెల్ ఫోన్ పోయిందని ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటూ ఒక పాసెంజర్ నుంచి ఫోన్ తీసుకుని కాకినాడలోని ఒక లాయర్కు అట్లాగే తన సిస్టర్కు ఫోన్ చేసి మాట్లాడాడు. పోలీసులు వాళ్ళకు వచ్చిన నెంబర్ ఎవరిది ఎక్కడిది అని ఆ నెంబర్ తీసుకుని ఆ నెంబర్ ట్రేస్ చేసి ఆయనకు కాల్ చేసి ఆరా తీశారు. అతను ఇచ్చిన సమాచారంతో సాదిక్ కర్ణాటకలోని వాడి అనే రైల్వే స్టేషన్లో దిగి ఉంటారని భావించారు. దీంతో వెంటనే ఈ వాడి రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. అక్కడ ఒక లోకల్ వ్యక్తితో సాదిక్ మాట్లాడినట్లు సీసీ ఫుటేజ్లో గమనించారు. ఆ లోకల్ పర్సన్ కలిసి ఈ ఫుటేజ్ చూపించి వీడి మీతో ఏం మాట్లాడాడు అని అడగడంతో అతడు మహారాష్ట్రలోని సోలాపూర్ వెళ్ళాలంటే బస్సులు ఎక్కడ ఎక్కాలని అడగడంతో తాను చూపించినట్లు చెప్పాడు. సాదిక్ అక్కడ నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్కు చేరుకున్నాడు. అక్కడ తన ఫ్రెండ్ను కలిశాడు. తర్వాత సోలాపూర్లో కొంతసేపు మకాం వేశాడు. మరోవైపు అప్పటికే సాదిక్ ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టిన పోలీసులు సోలాపూర్ ఫ్రెండ్ నెంబర్ కూడా ట్రేస్ చేసి అతడి దగ్గరికి వెళ్ళారు. ఇతడి గురించి ఎంక్వైరీ చేశారు. ఆయన ఏం చెప్పాడంటే నన్ను షెల్టర్ అడిగాడు, ఆశ్రయం కావాలంటే లాడ్జ్లో రూమ్ ఇప్పించినట్లయితే ఆయన చెప్పాడు. ఆ తర్వాత ముంబై వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడని, అదే టైంలో ఢిల్లీలో ఒక పాత ఫ్రెండ్ ఉంటే అతని నెంబర్ అడగడంతో అది ఇచ్చాను అని ఆ సోలాపూర్ ఫ్రెండ్ అయితే చెప్పాడు. వెంటనే పోలీసులు అక్కడ నుంచి ఢిల్లీకి విమానంలో చేరుకున్నారు. అప్పటికే సాదిక్ ఢిల్లీ చేరుకున్నాడు.
అయితే అతని ఢిల్లీ ఫ్రెండ్ మేరట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మేరట్ అండ్ ఢిల్లీ పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అతడిని విచారించి సాదిక్ ఎక్కడున్నాడో చెప్పాలని ప్రశ్నించడంతో అతడు నేరుగా సాదిక్ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి చూపించాడు. వెంటనే సాదిక్ని అయితే ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం యూపీలోని మేరట్లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని తర్వాత కాకినాడ తీసుకువచ్చి విచారణ చేస్తూ ఉన్నారు. మేరట్ నుంచి కేరళలోని మలబార్ తీరానికి చేరుకుని అక్కడ నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోవాలని ప్లాన్ వేసినట్లు సమాచారం. ఒక్కరోజు ఆలస్యమైన దేశం దాటి పారిపోయేందుకు పక్కా ప్లాన్ వేసే కేరళ తీరానికి ఈ ఖతర్నాక్ ఖాన్ అయితే చేరుకున్నాడు. అయితే ప్రాథమిక విచారణలో నూకరాజు అల్లుడు జగదీశ్వర రెడ్డిని తాను చంపలేదని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ కాకినాడ తీసుకువచ్చి పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తే జగదీశ్వర రెడ్డిది సహజ మరణమా, అనారోగ్య కారణాలతోనే ప్రాణాలు కోల్పోయాడా, లేకపోతే కుట్రతో హత్య చేశారా అనేది కూడా తేలనుంది. దాంతో పాటు నూకరాజు కుటుంబం ఆస్తులు లాక్కునే డబ్బు, బంగారం, బ్యాంక్ లాకర్స్, అట్లాగే వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నాడు. వాళ్ళ అమ్మాయిని ప్రైవేటు ఫోటోలతో బెదిరించాడు. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నోట్ రాసుకుని నూకరాజు, ఆయన భార్య, కుమార్తె సౌజన్య ప్రాణాలు తీసుకున్నారు. దీంతో వీటన్నింటిపైన ఈ ఆరోపణలు, అట్లాగే వాళ్ళు చనిపోయే ముందు నోట్స్ రాశారు కనుక వాటిని బేస్ చేసుకుని ఈ కేసు అయితే విచారణ చేపట్టనున్నారు. దీంతో వీటన్నింటిపైన పోలీసులు విచారించి అసలు వాస్తవాలేంటో బయటపెట్టనున్నారు. అయితే గతంలో నూకరాజు సాదిక్ ఇంటికి వెళ్ళి బతిమలాడడంతో పాటు అతడి తల్లికి కూడా చెప్పి తమ కుటుంబం జోలికి రాకుండా చూడాలని ప్రాధాయపడినట్లు తెలిసింది. దీంతో సాదిక్ తల్లి కూడా అతడిని హెచ్చరించింది. వాళ్ళని ఇబ్బంది పెట్టకు, వేధించకు అని మందలించింది. కానీ తల్లి మాట కూడా వినలే. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు తాను వాళ్ళ కుటుంబాన్ని గుప్పెట్లో పెట్టుకుని మానసికంగా, శారీరకంగా వేధించడంతో వాళ్ళు ఒత్తిడి భరించలేక అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాజాగా తెలిసిన మరో విషాదకరమైన అంశం ఏంటంటే, ఈ సౌజన్య కుమారుడు చదివే స్కూల్లో రైఫిల్ షూటింగ్ కోచ్గా పనిచేసే సాదిక్ సౌజన్యతో మెల్లగా పరిచయం పెంచుకొని ఆమె కొడుకును తన కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయింది. ఆ క్రమంలో ఆమెతో చనువు పెంచుకొని సన్నిహితంగా మెలుగుతూ అవసరమైనప్పుడల్లా ఆమె నుంచి డబ్బులు తీసుకునేవాడు. ఆ సౌజన్యను అడ్డం పెట్టుకుని ఆఖరికి ఏఈ నూకరాజు కుటుంబ వ్యవహారాల్లో కూడా మితిమీరిన జోక్యం చేసుకునేవాడు. ఆఖరికి నూకరాజు ఇంటిలోనే వాళ్ళ అల్లుడు జగదీశ్వర రెడ్డి మీద చేయి చేసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అట్లాగే వంటగదిలో ఉండే చాకుతో చిన్న గాయం కూడా చేసినట్లు తెలిసింది. బయటికి ఇవన్నీ తెలిస్తే పరుగు పోద్దని ఆ జగదీశ్వర రెడ్డికి ఇంట్లోనే వాళ్ళు చికిత్స చేశారు. అయితే ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇంట్లోనే వీడి పెత్తనం చేయడం, ఏకంగా అత్తమామల ఇంట్లోనే వాళ్ళ అల్లుడిని కొట్టడం అంటే పాపం ఆ నూకరాజు, ఆయన భార్య వీడి రౌడీజంతో ఎంతలా కుమిలిపోయారో, ఎంత బాధపడ్డారు, ఎంత నరకం అనుభవించారు అనే విషయం అయితే అర్థమవుతూ ఉంది. ఇలాంటి వేధింపులు మితిమీరడంతోనే ఇంకా భరించలేక అఘాయిత్యానికి పాల్పడ్డారు. జగదీశ్వర రెడ్డిని కొట్టడంతోనే నూకరాజు కుటుంబానికి, సాదిక్ కుటుంబానికి మధ్య గొడవలు పెరిగాయి. అంతకుముందు సన్నిహితంగా ఉన్న కుటుంబాల మధ్య అప్పటి నుంచే విభేదాలు తీవ్రమయ్యాయి. తమ ఇంటికి రావద్దని, తమ జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని వాళ్ళు కోరారు. కానీ తన దగ్గర గన్ ఉందని, ఆ నూకరాజు మనవడిని కిడ్నాప్ చేస్తాను, చంపేస్తానంటూ కూడా బెదిరించేవాడని కూడా దర్యాప్తులో తెలిసింది. అట్లాగే సౌజన్యకు చెందిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు, ఆడియోలు తన దగ్గర ఉన్నాయని, వాటిని ఇంటర్నెట్లో పెడతాను, సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించి మొత్తం ఆ కుటుంబాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని వేధించేవాడని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పుడు నూకరాజు భార్య మీనా మృతదేహం శనివారం సాయంత్రం ధవళేశ్వరం బ్యారేజ్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం వద్ద గోదావరిలో గుర్తించారు. అట్లాగే ఈ ఘటన జరిగిన 4 రోజులకు కూతురు సౌజన్య మృతదేహం గురువారం కోనసీమలో కొమర్రాజు లంక సమీపంలోని సాయంత్రం 4:30 ప్రాంతంలో గోదావరి ఒడ్డున లభ్యమైంది. ఈ సౌజన్య భర్త జగదీశ్వర రెడ్డి రావులపాలెంకి చెందినవారు. ఈ కొమర్రాజు లంక గ్రామం ఆ రావులపాలెంకు ఆనుకునే ఉంటుంది. అట్లాగే మరుసటి నాడే సోమవారం నాడే ఇప్పటికే ఆ ఏఈ నూకరాజు మృతదేహాన్ని కూడా గుర్తించారు. సో సాదిక్ ఒక రాక్షసుడని, ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నాడని, తన కొడుకు జీవితాన్ని అతడే నాశనం చేశాడని, స్లో పాయిజన్ ఇస్తూ చంపేశాడని జగదీష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సాదిక్ అరాచకాలపై గతంలో కూడా ఒక 10 మంది బాధితులు ఫిర్యాదులు చేసినట్లు తెలిసిందే అని ఆయనైతే చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు సాదిక్ను పూర్తిగా విచారించిన తర్వాత ఇంకెన్ని నేరాలు, ఘోరాలు బయటపడతాయో చూడాలి. మరి ఓవరాల్ ఇన్సిడెంట్పై మీ అభిప్రాయం ఏంటని తెలియజేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.